శ్రీమాత్రే నమః. సుఖవ్యాస సంవాదం. దేవతలను పితృదేవతలను అర్చించు, మనువణ్ణి బహుకరించు, నన్ను రుణ విముక్తుణ్ణి చేయి, అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. నా కోరిక తీర్చు, ఎంతో తపస్సు చేస్తే అయోనిజుడిగా నువ్వు నాకు జన్మించావు. శుకుడు కల్పించుకుని అడ్డుకట్ట వేశాడు. తండ్రి, మీరేమనుకుంటున్నారో నాకు తెలియడం లేదు. మీరు ధర్మజ్ఞులు, తత్వం తెలిసినవారు. నేను మీకు శిష్యుణ్ణి, ఆజ్ఞాపించండి, చేస్తాను అన్నాడు. తనయ, నీ కోసమని 100 ఏళ్ళు తపస్సు చేశాను, ఎంతో శ్రమపడ్డాను. శివానుగ్రహం వల్ల నువ్వు జన్మించావు. ఏ మహారాజును అడిగి నీకు పుష్కలంగా ధనం సమకూరుస్తాను. యవ్వనంలో ఉన్నావు, సుఖాలు అనుభవించు. తండ్రి, అసలు ఈ మానవలోకంలో ఆరోగ్యకరమైన సుఖం అంటూ ఏదైనా ఉన్నదా? ప్రతి సుఖంలోనూ దుఃఖస్పర్శ తప్పదు కదా. మరి నీ వంటి ప్రాజ్ఞులు వాటిని నిజంగా సుఖాలు అంటారా? అనరు కదా. పోనీ నువ్వన్నట్టు వివాహం చేసుకుంటానే అనుకో, ఆవిడికి వశవర్తిని కావాల్సిందే కదా.